రాజమహేంద్రవరంలోని క్వారీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా చెత్త, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను పారబోయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు తెలిపారు. ఈ సందర్భంగా బర్రే కొండబాబు మాట్లాడుతూ 49వ వార్డు పరిధిలోని క్వారీ ఏరియా, సింహాచలం నగరం, రాజరాజేశ్వరి నగర్, సున్నంబట్టి లేఅవుట్, శాంతినగర్ పరిసర ప్రాంత ప్రజలు చెత్త డంపింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలపై స్థానికులు క్వారీ వద్ద నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. 2011 నుంచి ఈ క్వారీ గోతుల్లో చెత్త వేయడంపై పోరాడుతున్నామని, హైకోర్టులో పిల్ కూడా చేశామని, అదేవిధంగా ఇక్కడ చెత్త వెయ్యరాదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, గత కలెక్టర్ కూడా అధికారులకు ఇదే విధమైన ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. అయినా సరే ప్రస్తుత అధికారులు కోర్టు ఆదేశాలను బేఖతారు చేస్తూ ఇక్కడ చెత్తతో పాటు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, మానవ అవశేషాలు, జంతు అవశేషాలు, మెడికల్ బయో వేస్ట్ పారబోస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కేవీవి సత్యనారాయణ, నాగేంద్ర, కేవీ రావు, చందు, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, గౌరీ శంకర్, శివకోటి రాజు, బూర్తి సత్యనారాయణ, చిటమూరి రమేష్, దడాల శివ, గారా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈవో మీదే వేయాల. నేను ఖచ్చితంగా వేస్తాను, మీ మీద ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చెత్త లారీలన్నీ తీసుకొచ్చి వార్డులన్నీ నింపేసి నీళ్ళన్నీ ముంచేసి ఇచ్చేస్తే మట్టితో పూడ్చమని చెప్తున్నాం మేము. మట్టితో పూడమని చెప్పాం. గత కలెక్టర్ గారు కూడా అన్ని విధాలా మేము ఫోన్ చేసినప్పుడు మేము సోమవారం గ్రీన్ సెల్కి వెళ్తే ఆ గ్రీన్ సెల్లో గత కలెక్టర్ గారు కమిషనర్లు కూడా ఇక్కడ వేయడానికి వీలేదు అని ఆఫ్ చేశారు. మీరు తీసుకొచ్చి విచ్చలవిడిగా చెప్తున్నారంటే ఇక్కడ ఎంత దారుణంగా ఉంది ఇది. మొన్న చెప్తే మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాను? మీరు చెప్పినా వింటలేదా? మీ మిషన్ పంపించండి ఇప్పుడు అర్జెంటుగా. మీ మిషన్ పంపించి ఉన్నపాలంగా ఈ చెత్త ఎదరో దోసేయండి. తప్ప రెండేది ఏం లేదు. ఊరికంటే అంత దారుణంగా ఉందండి ఇది. పైగా సెప్టిక్ ట్యాంకుల నుంచి కూడా తెచ్చేసేస్తున్నారు అక్కడ. మీరు కాకపోతే మీరు వేస్తుంటే ఇంకోటి వేస్తారు, మీరు వేస్తుంటే ఇంకోటి తయారవుతారండి. చెత్త టాటర్ల వెంటనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే చెత్త టాటర్లు వెంటనే వాలమూరు పంచాయతీ నుంచి వస్తున్న చెత్త టాటర్లు వెంటనే సింహాచలం నగర్ ఏరియాలో రాజమండ్రి ప్రజానీకానికి అందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ చివరి ప్రాంతం అయినటువంటి క్వారీ ఏరియా 49వ వార్డు, ఇటు సింహాచలం నగర్ కానివ్వండి, అలాగే రూరల్ పంచాయతీ అయినప్పటికీ కూడా ఇక్కడ శానిటరింగ్ కానివ్వండి, రాజరాజేశ్వరి నగర్, సున్నంబట్టి లేఅవుట్ కానివ్వండి, ఇటు సుబ్బారావు నగర్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చాలా విషపూరితంగా తయారై ఉన్నాయి. ఎంచేతంటే చాన్నాళ్ళ నుంచి ఈ క్వారీ గోతుల గురించి 2011 నుంచి కూడా హైకోర్టులో వేసాను, అలాగే పిల్లు వేసాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. హైకోర్టులో కూడా చెత్త వేయకూడదని చెప్పేసి ఆదేశాలు
కలెక్టర్ గారికి జారీ చేశారు. గత కలెక్టర్ గారు ఉన్నవాళ్ళు ఆ కలెక్టర్ గారు మొత్తం ఏరియా అంతా కూడా చెత్తగానే ఏమీ వేయటానికి వెళ్ళలేదని చెప్పేసి ఆ కింద ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా గట్టి ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పుడున్న కలెక్టర్ గారు ఏమన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంచేత ఇక్కడ ఈ ప్రాంతంలో చెత్త చెదారాలు వేసినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పసిపిల్లలతో సహా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. చాలా ప్రాబ్లాలు ఎదుర్కొంటూ ఉన్నాం. మేము ఈ పిల్లలందరినీ మరి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో తెలియదు. మలేరియా అని, పైలేరియా అని, డయేరియా అని అనేక రకాల రోగాలు వస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు కూడా విషపూరితంగా తయారయ్యి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బోర్లు పెట్టి వేసుకుని ఉన్నారు. ఈ నీరంతా కూడా అందులో చేరుతుంది. చాలా భయంకరమైనటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులుగా గుర్తించడం లేదు. వీళ్ళేదో జంతువుల్లాగా మృగాల్లాగా చూసే పరిస్థితి కనపడుతుంది. పక్కనే సింహాచల నగరం ఇక్కడ వేస్తున్నారు, అక్కడ రాజేశ్వరి నగరం, ఈ పక్కన శానిటేరియం కాలనీ. మరి ఇవన్నీ కూడా వీళ్ళందరూ మనుషులు అనుకోవట్లేదో ఏంటో తెలియట్లేదు. అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నా కానీ పేదలే. ఇక్కడ ఎవరు కూడా డబ్బు ఉన్న వాళ్ళు ధనికులు ఎవరు లేరు. ధనికులు ఉన్నట్టయితే ఇక్కడ వేయరు. అంచేత ఇక్కడ వేయకూడదు అనేటటువంటిది చాలా నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే ఆ మలం ఏదైతే ఉందో అది కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఎంత దారుణం! ఇక్కడ ఎవరో మాట్లాడట్లేదు అనే ఉద్దేశంతో దీన్ని అనేక సార్లు కలెక్టర్ గారికి చెప్పాం. ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా మేము అనేక సార్లు విన్నవించుకున్నాం ఇక్కడ క్వారీ పరిస్థితులు ఇలా ఉందని. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఏమిచ్చిందంటే యనమండుగురిని కమిటీ వేసిందండి. యనమండుగురిలో ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా వేసింది. ఈ యనమండుగురిలో మన జిల్లా కలెక్టర్ కూడా ఒక సభ్యులు. అంచేత హైకోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు తిక్కరిస్తూ ఉన్నారు. హైకోర్టు ఆదేశం ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు చూడాలా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మళ్ళీ కానీ పంచాయతీ ఏరియా నుంచి ఈఓ గారు కానీ పంపించినట్టయితే ఆయన ఖచ్చితంగా కట్టకడాలు వెనక్కి పంపిస్తాను. కారణం ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసి కోర్టు ధిక్కారం జరుగుతున్నారు కనుక అధికారులైనా లేకపోతే ఇంకోళ్ళైనా కోర్టు ధిక్కారం జరుగుతుంది కనుక ఈ ధిక్కారం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. అంచేత నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తాను. ఈఓని ఖచ్చితంగా కట్టకడాలకు పంపిస్తాను. ఆయనకి మరి నేను చెప్పడం కూడా జరిగింది. అంచేత ఈ ఈఓ గారు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇక్కడ. అంచేత వెంటనే దీన్ని ఆపకపోతే రేపు సోమవారమే మరి మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్కి వెళ్ళడం జరుగుద్ది. ఆఫీస్లో చాలా సీరియస్గా చెప్తాం. ఇంకా ఇక్కడికి ఒక్క టాటర్ వచ్చినా సరే ఆపేసి ఇంకా కథనిచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చి లోపల 3 వెంచర్లు ఉన్నాయండి. రాజరాజేశ్వరి నగర్ అనేటువంటి పేరుతో సింహాచల నగర్, రాజరాజేశ్వరి నగర్, తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఏం కాలనీ సున్నంబట్టి రోడ్డు. ఈ విధంగా ఇంతమంది దగ్గర 1000 కుటుంబాలు ఇక్కడ నివసిస్తుంటే మన బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నారని చెప్పేసి మన ఈవో గారు చెప్తున్నారే. ఇంతమంది ప్రజలను ఏడిపించడం న్యాయమా? ఇది వేరే విధంగా ఎక్కడైనా తీసుకెళ్ళి ఊరు అవతల పోయాలి, కానీ ఇక్కడ పోయటం న్యాయం కాదని ఇక్కడ ఉన్న ప్రజల తరఫున మేము వాదిస్తున్నామండి. దయచేసి ఈవో గారికి మీరు మళ్ళీ చెప్పి ఇక్కడ పోయకుండా ఉండవలసిందిగా మేము ప్రజలందరూ కోరుకుంటున్నామండి. నా పేరు లక్ష్మీనారాయణ.